ఒక షార్ట్ ఒకటి నాకు షేర్ చేశారు వేరే వాళ్ళు యూట్యూబ్లో. అందులో ఒక పాప ఒక మాట చెప్తుంది. దేవుడంట మనందరితో వాగ్దానం చేస్తున్నాడంట. ఏమని? నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దానం చేస్తున్నాడంట. దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడంట? ఈరోజు వాగ్దానం, ఈ దిన వాగ్దానం ఏంటంటే నిన్ను విడువను ఎడబాయను. ఇంతకీ ఎవరికి చేసిన వాగ్దానం అది? ఉదాహరణకి మీతో నేను చెప్తున్నాను, ఈరోజు దేవుడు మాతో చేసిన వాగ్దానం ఏంటంటే నిన్ను విడువను ఎడబాయను అని చెప్తున్నాడు అని చెప్పాను అనుకో. మధ్యాహ్నం మీరు ఎక్కడికి వెళ్తారు? ఈయన సినిమాకి వెళ్తాడు, ఈవిడ ఇంకో పనికి వెళ్తుంది, ఆయన సారాయి తాగడానికి వెళ్తాడు, ఇంకొక ఆయన ఇంకో దానికి వెళ్తాడు. అప్పుడు సినిమాకి వెళ్ళేటప్పుడు దేవుడు నాతో ఏం చెప్పాడు? నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నాకు టికెట్ దొరకనే దొరుకుతుంది. ఎందుకని? ఈ దిన వాగ్దానం ఏంటి? నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎంత క్రౌడ్ ఉన్నా, ఎంత లైన్ ఉన్నా నీకు టికెట్ ఇచ్చే బాధ్యత నాదే. నిన్ను విడువను ఎడబాయను. ఎంత స్టాక్ అయిపోయినా సరే నీకోసం ఒక బాటిల్ ఖచ్చితంగా పెట్టే ఉంటా నేను. అంతేనా దాని అర్థం? ఇంకేమైనా ఉందా? బుర్రలేని ప్రసంగాలు, బైబిల్ తెలియని ప్రసంగాలు. నిన్ను విడువను ఎడబాయను అన్నది ఎవరిని? ఎవరితో అన్నాడు ఆ మాట? మనతో కాదు అన్నది, అందరికీ వర్తించదది. మీకు మాట చెప్తాను, జోక్ ఇది. మీరు ఒక షాపుకి వెళ్ళారనుకోండి, బట్టల షాప్కి వెళ్ళారనుకోండి, బట్టలన్నీ కొనుక్కొని మీరు వచ్చేటప్పుడు ఆ డోర్ దగ్గర పైన ఒక లైన్ ఉంటుంది, రాసి ఉంటారు. ఏమని ఉంటుంది తెలుసా? విజిట్ అగైన్. ఏంటి? మరలా రండి మా షాపుకి అని రాసుంటాడు అక్కడ. మంచి మాటే కదా? అంతా షాపింగ్ చేసి మనం వస్తూ ఉన్నప్పుడు మరలా రండి షాప్కి అని ఉంటుంది. వెళ్ళి మరలా రండి సార్ అని. పగలు వెళ్ళి షాపింగ్ చేసిన వాళ్ళు దాన్ని చూశాడు. రాత్రి వెళ్ళాడు వీడు దొంగతనానికి. అంత దొంగతనం చేసుకొని భుజం మీద వేసుకొని వస్తున్నాడు. అలా చూడగానే విజిట్ అగైన్ అని ఉంది. వాళ్ళు ఎంత ప్రేమగా రాశారు విజిట్ అగైన్ అని. ఈ రోజు రాత్రి కూడా పోదామని మరుసటి రోజు రాత్రి పోయాడు అనుకో, పరిస్థితి ఏంటి? అర్థమైంది నేను చెప్పింది? పగటిపూట పోయిన వాడికి, కొన్నవాడికి విజిట్ అగైన్ అంటే మర్యాద, రాత్రిపూట పోయిన వాడికి కూడా విజిట్ అగైన్ అంటే దరిద్రం ఉంటుంది. కాబట్టి విజిట్ అగైన్ అన్నప్పుడు ఏ కోణంలో తీసుకోవాలో ఆ కోణంలో తీసుకోవాలా. తమరి గారు కొనడానికి రాలే, తమరి గారు మోయడానికి వచ్చారు రాత్రిపూట. అలాగే నేను నిన్ను విడువను ఎడబాయనంటే ఎవరితో అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, అది మనకు వర్తిస్తుందని ఇంకిత జ్ఞానం లేకుండా ఈ దిన వాగ్దానం అంట నిన్ను విడువను ఎడబాయను అన్నాడంట. ఏంటి? వ్యభిచారం చేస్తున్నా కూడా విడువకుండా ఎడబాయకుండా కాపాడతాడా? ఏం పర్లేదు, నువ్వు ఎంత వ్యభిచారం చేసినా నీకు ఎయిడ్స్ రాదు, నీకు గనేరియా సిఫిలిస్ ఏమి రావు. ఎందుకంటే నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఒరే నాయన, బైబిల్ చదివేటప్పుడు ఏ పదాన్ని కూడా నీకు అర్థం తెలియకుండా పొరపాటును కూడా తీసుకోకు. ఇంతవరకు నేను యేసుప్రభువును ప్రకటించడం ఇంతకాలం అయింది కదా, నా నోట్లో నుంచి దేవుడు మీతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే పదప్రయోగం నేను చేయను. ఇప్పటివరకు నేను చేసే ప్రసంగాలు ఏంటంటే పాప క్షమాపణ గురించి చేసి ఉంటాను. యేసుప్రభు ఎందుకు ప్రాణం పెట్టాడో చేసి ఉంటాను. కారణం ఏంటంటే యేసుప్రభు వాగ్దానాలు ఇవ్వలే. ఏమన్నాడు తెలుసా? తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపించినట్టుగా పంపిస్తున్నా అన్నాడు ఆయన. ఇప్పుడు నేను నా వీడియో బాగా రావాలని, 10 మంది చూడాలని నిన్ను విడువను ఎడబాయను అన్నాడు దేవుడు. అంటే అక్కడి నుంచి యేసుప్రభు అంటాడు, నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దిగంబరుడివి అంటాడు ఆయన. ఎందుకంటే నేను చెప్పింది చెప్పు, నువ్వు అనుకుని చెప్పకు. నిన్ను విడువను ఎడబాయను అన్నదే పాత నిబంధన భక్తులతో. ఎక్కడికి పోతూ ఉంటే అన్నది తెలుసా? బైక్ వేసుకుని షికారి పోతుంటే కాదు, కత్తి పట్టుకుని యుద్ధానికి పోతూ ఉన్నప్పుడు. ఆయన స్వార్థం కోసం కాదు, నేను చెప్పిన వాగ్దానం ప్రకారం అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు చేసిన ప్రమాణం ప్రకారం వెళ్తున్నారు. వాళ్ళతో చెప్పాను. కనుక బైబిల్లో ఉన్న దేన్ని కూడా మన సొంతానికి ఉపయోగించుకోకూడదు, దాని సందర్భం తెలియకుండా. విజిట్ అగైన్ అంటే అది కొనే వాళ్ళకి, దొంగతనం చేసే వాళ్ళకి కాదు. నిన్ను విడువను ఎడబాయనంటే ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతికే వాళ్ళకి, అది కూడా పాత నిబంధన భక్తులకి. క్రొత్త నిబంధనలో యేసుప్రభు ఉన్నాడు, గొర్రె పిల్లల్ని తోడేళ్ల మధ్యకు పంపించేట్టుగా పంపిస్తున్నాడు ఆయన. నిన్ను విడువను ఎడబాయను, ఎవరు కొట్టరు, ఎవరు తన్నరు, ఎవరు కేసులు పెట్టరు అని యేసుప్రభు చెప్పలే. నా నామాన్ని భరించడానికి సాధనంగా, పాత్రగా ఏర్పాటు చేసుకున్నా అన్నాడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడంట? అలా చర్చికి వచ్చి విజిటింగ్ ఆఫీసర్ లాగా వెళ్ళడానికి కాదంట, నా నామాన్ని భరించడానికి ఏర్పాటు చేసుకున్నా. నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపెడతాయి వ్యక్తికి. అంటే పౌలు చివరి దశలో ప్రాణం పోగొట్టుకున్నాడు, హతసాక్షిగా మరణించాడు. బైబిల్ ఏం చెప్పింది, పాత నిబంధనలు ఏం చెప్పింది, కొత్త నిబంధనలు ఏం చెప్పింది, పాత నిబంధన భావం ఏంటి, కొత్త నిబంధన భావం ఏంటి, పాత నిబంధన విశ్వాసానికి కొత్త నిబంధన విశ్వాసానికి తేడా ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడైనా ఇలాంటి మాట చెప్పాడా? ఏ స్పృహ ఇంకిత జ్ఞానం లేకుండా ముఖమంతా మేకప్ వేసుకొని కెమెరా దగ్గరికి వచ్చి దేవుడు నిన్ను విడువుడు ఎడబాయడు. మరి దేవుడు నిన్ను విడువుడు ఎడబాయడు అంటే మరలా నువ్వెందుకు గూగుల్ పే, ఫోన్పే పెట్టావు? అంటే నిన్ను మాత్రం విడిచిపెడుతున్నాడా? అదే కదా అర్థం. విడువను ఎడబాయనని దేవుడు చెప్పాడు, మంచిది. మరి నిన్ను విడిచిపెట్టాడు కదా, చెప్పిందే నువ్వు కదా. మరి నువ్వెందుకని కానుక పెట్టావు? నువ్వెందుకని గూగుల్ పే, ఫోన్పే పెట్టావు?
అంటే వాళ్ళను విడవడంట ఎడబాయడంట ఎక్కడికి తెచ్చినా సరే, కానీ వాళ్ళ డబ్బు మాత్రం వీళ్ళకి వేయాలంట. ఎంత మోసం కదా. మొత్తం అడ్డం జరిగింది చరిత్ర, కథ అంతా అడ్డం జరిగింది. ఈ సొలొమోను గురించినటువంటి చరిత్ర అడ్డం జరిగింది అంటే ఇందులో నష్టం లేదేమో కానీ, కొంత మట్టుకు నరకానికి పోయేంత నష్టం లేదేమో కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సువార్త అడ్డం జరిగింది. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేశాను, నాకేం తక్కువ లేదు. అసలు యేసు ప్రభు ఆ మొక్కే చెప్పలేదు కదా. మరి నీకు ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? ఎందుకు నీకు తక్కువ లేని స్థితి వచ్చింది? అంత సమృద్ధి వచ్చింది? అందరికీ అబద్ధం చెప్పి సంపాదించావు. నిజం చెప్తే ఎవడైనా ఇస్తాడా? నిజం చెప్తే ఎవడు పైసా ఇవ్వడు. అబద్ధాలు చెప్పి సంపాదించావు. యేసుప్రభు శిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడో అందుకు కాకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా మలిచావు. కష్టంలో ఉన్న వాళ్ళని యేసుప్రభు ఓదారుస్తాడని, నష్టాల్లో ఉన్న వాళ్ళని యేసుప్రభు ఓదారుస్తాడని, పిల్లలు ఇస్తాడని, దయాలు పడిన వాళ్ళని విడిపిస్తాడని నీ సొంతంగా చెప్పావు. సమృద్ధి వచ్చింది, నాకేం తక్కువ లేదంటున్నావు. ఇక్కడ తక్కువ లేదు నిజమే. చచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. యేసుప్రభు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నిన్ను తిడుతున్నా. దౌర్భాగ్యుడా, దిక్కుమాలిన వాడా అని యేసుప్రభు తిట్టాడు కదా. ఎందుకు తిట్టాడంట? నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇక్కడ తిడితే మంచిది, ఇక్కడ ఉమ్మి వేస్తే మంచిది, మారు మనసు పొందడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనల్ని ఇక్కడ గద్దించకపోతే చచ్చిపోతే పరిస్థితి ఏంటి? నరకమే కదా. చాలామంది మనల్ని ఏమంటారంటే, ఎందుకంటే వాళ్ళని వీళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారంటే వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి నా ద్వారా మాట్లాడుతున్నాడు, మార్చుకోండి, మార్చుకోకపోతే నరకానికి పోతారు. యేసు ప్రభు వాక్యం, యేసు ప్రభు ప్రాణత్యాగం అర్థాన్ని మార్చుకుంది. చర్చ్ అర్థాన్ని మార్చుకుంది. చర్చ్ పాస్టర్ని యేసు ప్రభు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడి, దిగంబరుడివి. ఈరోజు చర్చి పాస్టర్లు అంతా అలాగే తయారైపోయారు. వాక్యాన్ని మార్చేశారు, ధనవంతులు చేస్తున్నారు, ఏ తక్కువ లేని వాళ్ళుగా చేస్తున్నారు, ఆరోగ్యవంతులుగా చేస్తున్నారు, అన్ని కలిసి వచ్చేవారుగా చేస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఎవరు మారటం లే. చర్చికి వస్తే ధనవంతులు అవుతున్నారు, చర్చికి వస్తే పిల్లలు పుట్టిన వాళ్ళుగా అవుతున్నారు, కానీ క్రైస్తవులుగా మారటం లే. మొత్తం అడ్డం జరిగింది యేసుప్రభు చరిత్ర. సొలొమోను చరిత్ర మారిందంటే పర్వాలేదేమో కానీ యేసుప్రభు చరిత్రను మారిస్తే చాలా ప్రమాదం, నరకానికి పోయేంత ప్రమాదం. యేసుప్రభు మన కోసం సిలువలో ఎందుకు ప్రాణం పెట్టాడు అంటే మనల్ని పాపం లేని వారిగా, పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, పవిత్రులుగా, దేవుని ఎదుట నిలవబడి ఆయన పిల్లలంగా, యేసుప్రభు సారూప్యతను ఈ భూమి మీద సంపాదించుకునే వారంగా, ప్రతిక్షణం యేసుప్రభు దగ్గరికి వచ్చి నా పాపాలు క్షమించని మొరపెట్టే వాళ్ళంగా, ఉచితంగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చడానికి యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకు యేసుప్రభు దగ్గరికి రావాలి, పరిశుద్ధత కోసం యేసుప్రభు దగ్గరికి రావాలి. ఈరోజు మొత్తం వ్యవహారం మారిపోయింది. చర్చ్ అడ్డం తిరిగింది. చర్చ్ ఏం పని చేయాలనో, పాస్టర్ ఏం పని చేయాలనో అది కాకుండా చర్చ్ అనే దాన్ని కట్టి దాన్ని ఒక బిజినెస్ సెంటర్ లాగా మార్చుకుంటున్నారు. పాస్టర్ అని చెప్పుకుంటూ డబ్బు సంపాదిస్తున్నారు. నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేశాను. నీవు ధనాన్ని సంపాదించుకోవడానికి కాదు కదా యేసుప్రభు కాపరిగా నియమించింది. కానీ నేను ధనవంతుణ్ణి అనే దగ్గరికి వచ్చాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగా లేవు, నీవు వెచ్చగా లేవు, నీవు లోకస్తుడు కాదు, నీవు క్రైస్తవుడు కాదు. అటు లోకాన్ని ఇటు క్రైస్తవాన్ని కలిపి నులివెచ్చగా తయారైపోయావు. ఈరోజు పాస్టర్లు అందరి పరిస్థితి ఇదే. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. ఇంత చిన్న విషయాలు ఎందుకు అర్థం కావట్లేదు సమాజానికి? విడమరిచి అరటి పండు వలిసినట్టుగా స్పష్టంగా చెబుతూ ఉన్నా సరే పాస్టర్లకు అర్థం కావటంలే. ఈయనేంటంటే అందరిని అంటున్నాడు అని అంటున్నారు తప్ప ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాడు, ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవటంలే. సువార్త మారిపోయింది, సువార్త అర్థాన్ని మార్చుకుంది. పేరేమో సొలొమోన్ ఇక్కడ ఉండేది, బైబిల్లో వ్యక్తే. ఇటువైపు బైబిల్ స్టోరీస్ అని ఉంది, చూడడానికి మన పుస్తకమే, చూడడానికి మన సొలొమోనే, కానీ మొత్తం అర్థం మారిపోయింది. బైబిల్ స్టోరీ చేశారు. సొలొమోనుకి జ్ఞానం చదువుకుంటూ వచ్చిందని చెప్పారు. నీకు నిజంగా బైబిల్ అర్థమైతే, కనీసం నా కొడుక్కి అర్థమైనంత బైబిల్ అర్థమైతే చాలు ఇప్పుడు నేను చెప్పిన విషయం అర్థం చేసుకోవడానికి. వాడు వచ్చి నాన్న ఇది నిజమేనా అన్నాడు. ఎందుకు తెలుసా? నా బైబిల్లో ఒకటే ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి, ఇవి నాకు తెలియదు కాబట్టి మా నాన్నకి తెలిసి ఉంటుంది, నాన్న ఇది నిజమేనా అన్నాడు. నా కొడుకు తెలిసినంత స్పృహ, అంత ఇంకిత జ్ఞానం కూడా ఈరోజు క్రైస్తవ పాస్టర్లకు లేదు. ఏదైనా ప్రకటిస్తున్నప్పుడు ఇది బైబిల్లో లేదు కదా అని ప్రశ్నించే తత్వం పోయి, ఇది బైబిలే, సొలొమోను రాశారు కదా, సొలొమోను మావోడే, ఇంకేం రాశారు, ఇది మాదే. ఇలాంటి చర్చలు ఇచ్చారనుకో మొత్తం అందరూ వస్తారు మీరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, బైబిల్లో ఉన్న స్టోరీస్ కాదు, హిస్టరీ, చరిత్ర. కథ అంటే కల్పించబడింది, చరిత్ర అంటే జరిగింది. బైబిల్లో ఉన్న ప్రతిదీ జరిగింది, కథలు కాదు ఇవి, కల్పించబడినవి కాదు. సొలొమోను జ్ఞానాన్ని దేవుడిచ్చాడు, పుస్తకాలు చదివితే రాలేదు. యేసుప్రభు శిలువ దగ్గరికి వస్తే ధనవంతులు గారు, యేసుప్రభు శిలువ దగ్గరికి వస్తే పిల్లలు పుడతారని చెప్పడం అబద్ధం. యేసుప్రభు శిలువ దగ్గరికి వస్తే అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఏ తక్కువ ఎక్కడ చూస్తాడు, అబద్ధం. ఏ తక్కువ ఎక్కడ చూస్తారనేది అబద్ధం. ఎందుకంటే అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదని ప్రారంభంలో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు గొర్రె చర్మాన్ని, మేక చర్మాన్ని వేసి బట్టలు కూడా లేకుండా దిగంబరులై కొండల్లో, గుహల్లో, సొరంగాల్లో రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గంతో నరకబడ్డారు, అంత దారుణంగా చచ్చిపోయారు.
వాళ్ళకు లేని దీవెన, వాళ్ళకు లేని ఆశీర్వాదం, వాళ్ళకు లేని మేలు. ఈరోజు సారాయి మానలే, త్రాగుడు మానలే, వ్యభిచారం మానలే, మోసం మానలే, అబద్ధాలు మానలే, మనందరి మీద దేవుడు కుమ్మరిస్తూ ఉన్నాడు. అబద్ధం కదా, మొత్తం సువార్త మారిపోయింది. యేసు ప్రభు ఏ సువార్తను చెప్పన్నాడు దాన్ని పక్కన పెట్టేసి మనకు ఏది లాభకరంగా ఉందో దాన్ని ప్రకటించుకుంటున్నారు. ఇప్పటికీ అరటిపండు ఒలిచినట్టుగా స్పష్టంగా తేటతనం చేస్తున్నా సరే నీకెందుకు వాళ్ళతో అంటున్నారు తప్ప ఆలోచించే వాళ్ళు లేరు. 5వ తరగతి నాలెడ్జ్ కూడా లేని వాళ్ళంతా క్రైస్తవులకు వచ్చారు. ఇంతవరకు నేను చెప్పింది ఏంటంటే యేసు ప్రభు ఇలాంటి వారందరినీ ఉమ్మివేయబోతున్నాడు. ఆయన సువార్త ఏంటో ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించినప్పుడు మనం క్రైస్తవులు అవుతాం. కానీ మనకు నచ్చిన సువార్తని, మనకు నచ్చిన వార్తని సువార్త అనుకుంటే అది మనల్ని నాశనాన్ని తీసుకుని వెళ్తుంది.